హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఆన్సర్స్ భాగంగా వాట్ ఆర్ ప్రాప్స్ ఇన్ రియాక్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. ప్రాప్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఈ క్వశ్చన్ గురించి మనం ఇవాళ డిస్కషన్ చేస్తాం అనమాట. అయితే డెఫినేషన్ ఇచ్చినట్టయితే ప్రాప్స్ అంటే షార్ట్ ఫర్ ప్రాపర్టీస్. ప్రాప్స్ అంటే ఏం లేదు, ప్రాపర్టీస్ మనం షార్ట్ ఫర్ ప్రాప్స్ అని పిలవడం జరుగుతుంది అన్నమాట రియాక్ట్లో. అయితే ప్రాప్స్ ఆర్ ఏ వే టు పాస్ డేటా ఫ్రమ్ ఏ పేరెంట్ కంపోనెంట్ టు చైల్డ్ కంపోనెంట్ ఇన్ రియాక్ట్. దే ఎనేబుల్ కంపోనెంట్ రీయూజబిలిటీ అండ్ డైనమిక్ కంటెంట్ రెండరింగ్. దీని డెఫినేషన్ ఇచ్చినట్టయితే మనకి అంటే ఒక కంపోనెంట్ నుంచి వేరే ఒక కంపోనెంట్కి డేటాని లేదా వాల్యూస్ని మనము పాస్ చేయడం కోసము వాడేదాన్నే ప్రాప్స్ అని చెప్పేసి అంటారు. ఒక కంపోనెంట్ నుంచి, అదే పేరెంట్ కంపోనెంట్ నుంచి చైల్డ్ కంపోనెంట్కి అనమాట. ఎగ్జాంపుల్, మనము డేటాని ఏం చేస్తాం, డేటా లేదా వాల్యూస్ని మనము పాస్ చేయడం కోసము, అంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం కోసము మనము వాడే వాటినే ప్రాప్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది ఎక్కువగా ఏంటంటే ఒక చోట మనం ఒక కంపోనెంట్లో ఒక డేటాని ఉన్నప్పుడు ఆ డేటాని డిఫరెంట్ కంపోనెంట్ ఒకటి కంటే ఎక్కువ కంపోనెంట్స్లో మనము దాన్ని పాస్ చేయాలనుకున్నప్పుడు వాడుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క ఫీచర్ని మనము యూజ్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. దాన్ని రీయూజబిలిటీ అని చెప్పేసి అంటారు అనమాట. ఇది డైనమిక్ కంటెంట్ రెండరింగ్కి ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. అయితే కీ ఫీచర్స్ ఆఫ్ ప్రాప్స్ ఏమి చూసినట్టయితే పాసింగ్ డేటా ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ కంపోనెంట్. పేరెంట్ నుంచి చైల్డ్ కంపోనెంట్కి డేటాని ఈజీగా మనం పాస్ చేయడానికి ఉపయోగిస్తాము. మేకింగ్ కంపోనెంట్స్ రీయూజబుల్. ఎందుకంటే ఒక కంపోనెంట్ లోపల మనము స్టేట్ని అదే డేటాని మనం డిఫైన్ చేసేసి అక్కడ ఉన్న డేటాని డిఫరెంట్ కంపోనెంట్స్కి ఈజీగా మనం పాస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి కంపోనెంట్లో మళ్ళీ ఆ స్టేట్ని మనం డిక్లేర్ చేయగల అవసరం లేదనమాట. ఇలాగ రీయూజబుల్కి మనకు పనికి వస్తుంది అనమాట. రెండరింగ్ డైనమిక్ కంటెంట్ని మనం ఏదైతే ఫెచ్ నుంచి మనం ఏపీ నుంచి ఫెచ్ చేస్తామో డేటాని మనం ఈజీగా డైనమిక్గా మనం హ్యాండిల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. పాసింగ్ ఫంక్షన్స్ టు హ్యాండిల్ ఈవెంట్స్. మనము ఒక స్టేట్నే కాకుండా ఇంకా ఫంక్షన్స్ని కూడా మనం ఈవెంట్స్ని ఫంక్షన్స్ని అన్నింటినీ కూడా మనము ఈ యొక్క త్రూ ప్రాప్స్ మనము పాస్ చేయొచ్చు అనమాట వేరే కంపోనెంట్స్కి. కంపోజింగ్ కంపోనెంట్స్ అంటే ఒక కంపోనెంట్ లోపల ఇంకో కంపోనెంట్ని మనము యూజ్ చేయడం అనమాట. కంపోజింగ్ కంపోనెంట్ అండి, వాటికి కూడా మనము ప్రాప్స్ ద్వారానే మనము ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ మనకి యాప్ కంపోనెంట్ అనేది పేరెంట్ కంపోనెంట్, ఇది మెయిన్ కంపోనెంట్, ఇది ఫంక్షన్ వెల్కమ్ అనేది ఇది చైల్డ్ కంపోనెంట్ అనమాట. రెండు కంపోనెంట్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఇది చైల్డ్ కంపోనెంట్, ఇది పేరెంట్ కంపోనెంట్. ఈ చైల్డ్ కంపోనెంట్ అంటే ఈ పేరెంట్ కంపోనెంట్లో డేటా ఉంది మనకి. ఈ పేరెంట్ కంపోనెంట్లో ఏముంది, డేటా నేమ్ ఈజ్ ఈక్వల్ ఎస్ఎస్ టెక్ ల్యాబ్స్ సిటీ హైదరాబాద్. ఈ డేటా అనమాట. ఈ డేటాని మనం ఏం చేస్తున్నాము, చైల్డ్ కంపోనెంట్కి పాస్ చేస్తున్నాం అనమాట. ఇలాగ మనం కంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకొని దీని లోపల నేమ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి రాసామన్నమాట. దీన్ని ప్రాప్స్ అని చెప్పేసి మనము పారామీటర్ యూజ్ చేసి ప్రాప్స్ డాట్ నేమ్ ప్రాప్స్ డాట్ సిటీ అని చెప్పేసి ఇలాగ మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ప్రూవ్ చేస్తే నేమ్ ఎస్ఎస్ టెక్ ల్యాబ్స్ సిటీ హైదరాబాద్ వచ్చేసింది అనమాట. ఇది ప్రాప్స్.